ఆకాశం టీవీ మీ ఆనందాల హరివిల్లు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విజయనగరం 24 మరియు 25 డివిజన్లో బోర్లపేట, తారకరామ కాలనీ, పిల్లావారి వీధి, బెవర వీధి, రంగాల వీధి, మంగళ వీధి, బేతాల వీధి మొదలగు ప్రాంతాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసపాటి అదితి గజపతిరాజు ఇంటింటి ప్రచారం నిర్వహించి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. విజయనగరం పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం గోస్తాని నది, చంపావతి నదుల్లో ఊటబావులు నిర్మించింది, గడిగడ్డ రిజర్వాయర్ సామర్థ్యం పెంచింది తెలుగుదేశం ప్రభుత్వమే అని, విశాలమైన రహదారులను, రైల్వే వంతెనలను నిర్మించి పట్టణ ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే చేశారని ఆమె తెలిపారు. నమస్కారం. మనం ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో వార్డ్ నెంబర్ 24, 25లో తిరుగుతూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ చూస్తుంటే స్పందన చాలా బాగుంది. ఇప్పుడు ప్రభుత్వంతో, ఈ వైసీపీ ప్రభుత్వంతో ప్రజలందరూ వెక్స్ అయిపోయారు. మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చూస్తుంటే మన ధరలు, నిత్యావసర సరుకుల ధరలు కూడా ఆకాశంకి వెళ్ళిపోయినాయి. ఉప్పులు, పప్పులు, నూనె, గ్యాస్ ఇవన్నీ ఆకాశంకి వెళ్ళిపోయినాయి. అలాగే చూస్తుంటే కరెంట్ బిల్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ కరెంట్ బిల్ని కూడా పెంచేసి పెన్షన్లు కూడా కట్ చేస్తాం జరుగుతుంది. అదే కాకుండా మన పెట్రోల్, డీజిల్ కూడా పెరిగిపోయినాయి. అలాగే పెట్రోల్, డీజిల్ మీద కూడా ఒక అదనపు ట్యాక్స్ కూడా ఈ ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఒక పక్క ధరలు పెరిగిపోయినాయి, ఇంకొక పక్క ట్యాక్స్లు కూడా విపరీతంగా పెంచేశారు. ప్రతి ఇంట్లో కూడా వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకొని ఆ విధంగా కూడా ట్యాక్స్ పెంచేశారు. రిజిస్ట్రేషన్ ట్యాక్స్లు కూడా పెంచారు. అన్ని విధాలుగా మన రాష్ట్రం వెనుకబడి తరంలోకి వెళ్ళిపోతుంది. ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ మన రాష్ట్రాన్ని స్వర్ణయుగంలోకి తీసుకురావాలనేది ప్రజల కోరిక, మా అందరి కోరిక. అందరూ తెలుగుదేశం పార్టీకి ఆశీర్వాదం ఇచ్చి గెలిపిస్తారని కోరుకుంటా సెలవు తీసుకుంటారు.